నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయగిరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు 6 గ్యారంటీలు అన్నీ మేము వచ్చినటువంటి హామీలు 420 హామీలు, దాంట్లో మరీ ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నీ కూడా నెరవేర్స్తాం. తెలంగాణ ప్రజలను సుభిక్షంగా చూసుకుంటాం, క్షేమంగా కన్న బిడ్డల్లా చూసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి కపట ప్రేమ చూపించింది తెలంగాణ మీద అని నేనంటలే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి ఒక్క బిడ్డ, తెలంగాణలో పుట్టినటువంటి, తెలంగాణ ఏ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు మాట్లాడినా సింగారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాల మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏంది, మీరు నెరవేర్చినవి ఏంది అంటూ కూడా లోకల్లో ఉండేటువంటి గ్రౌండ్లో పల్లెటూరులో ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మీద బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఒకటి చూద్దాం. నిన్న గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో కొమరెడ్డి గారు వేరు, ఆ కొమరెడ్డి గారి సభలోనే జరిగింది. ఒకసారి వీడియో అయినరి. ఒక్కరికన్నా పిల్లలు 15, 12, 13 పిల్లలు ఉన్నారు. కాబట్టి చదువులేంలే, చదివిన కన్నా ఎలాగదా మరి ఎట్లా బతుకుతాము? నెలకి కష్టం చేసిన పైసలు సాడకలే వస్తాయి. 2500 చేస్తారు. అంటే ఆడబిడ్డలు ఎంత ఆవేదనతో ఉన్నారో ఒకసారి కనిపిస్తుంది మీకు. ఇది ఎక్కడ బీఆర్ఎస్ మీటింగో, బీజేపీ మీటింగో, బీఎస్పీ మీటింగో, ఎంఐఎం మీటింగో, ఏ పార్టీకి సంబంధించినటువంటి మీటింగో కాదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు గద్వాలకు పోయినటువంటి దీనికి సంబంధించినటువంటి గద్వాలకు పోయినటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మహిళలు తిరగబడ్డటువంటి సందర్భం. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోయినటువంటి ఆడబిడ్డలే ఈరోజు మాకు 2500 ఇవ్వకపోయా, తులం బంగారం ఇవ్వకపోయా, గ్యాస్ సిలిండర్లకు రివర్స్ 500 వేస్తాడు, అదేడికి పోయింది. అసలు రైతు భరోసా రేకపోయా, రైతు రుణమాఫీ రాకపోయా, రైతు బీమాకు పంగనామం పెట్టిండి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లోనే ఇక్కడ ఆడబిడ్డలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆ తర్వాత పూర్తిగా బతుకమ్మ చీరలు ఇచ్చారు కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అడితే, బతుకమ్మ చీరలు ఈయనిచ్చేది ఏంది, అప్పట్లో కేసీఆరే ఇచ్చిండు, కేసీఆర్ చీరలతో పాటు అన్నీ కూడా మాకు ఇచ్చిండు, కానీ దొంగ హామీలు చెప్పలేదు మాకు, మమ్మల్ని నట్టేయడం ఉంచిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ ఆడబిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే మాట్లాడేటువంటి దాని విషయంలో పరిష్కారం ఏం చూపిస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఎస్పీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి వీళ్ళెవరు? అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అసహనంతో ప్రజలు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.
పల్లెటూర్లలో బగ్గుమంటా ఉన్నారు. ఓ వైపేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇండ్ల మీద వారి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, పైసలు వసూలు చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లల మీద మానభంగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, లంచాలు ఇచ్చి బెయిల్ ఇప్పిస్తూ ఉన్నారు. మరోవైపేమో అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. ఈ అక్కలు చెప్పింది ఏంది? చదువుకున్నోనికి ఉద్యోగం ఇస్తలేరా, మాకంటే చదువు లేదు, మరి చదువుకున్నోనికన్నా ఉద్యోగం ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడారు. అది కరెక్టే. తర్వాత 500 రూపాయలు ఇస్తా అన్నారు సిలిండర్కి, అది ఏడికి పోయిందని అడుగుతీరు. 2500 రూపాయలు ప్రతి మహిళకు అన్నారు, అదేడికి పోయిందన్నారు. అసలు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చింది ఎన్ని అని మేము కాదు, సామాన్య మహిళలు, సామాన్య ఒక అక్కలు కాంగ్రెస్ మీటింగ్లోనే అడుగుతా ఉన్నటువంటి క్షణం. ఉచిత బస్సు పెడితే అయిపోతుంది అంటారు. మరి దీని మీద స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, పట్టించుకోవాలి, పట్టించుకొని ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి సోయి తెచ్చుకోవాలి. అంటే ఎంత అసహనం ఉంటే ఈరోజు ఈ ఆడబిడ్డలు బయటకు వచ్చి మాట్లాడతారు. ఎంత ఇబ్బంది పడితే ఆడబిడ్డలు అంటే ఈరోజు పబ్లిక్లోకి పోయింది. 6 గ్యారెంటీలు ఇచ్చిందంట కదా, ఇందిరమ్మ ఇంటి విషయంలో లంచాలు వసూలు చేస్తారు, రైతు భరోసా చక్కగా వేసలేడు, తర్వాత రైతు రుణమాఫీ కొంతమందికే చేసిండు, తర్వాత యువ వికాసం అని పంగనామం పెట్టిండు. అంటే వాళ్ళకుంది. అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు అంటుంది కదా, ఎప్పుడు మేము మళ్ళీ ఒకసారి వేస్తామా అంటారు. కొంతమంది ఏమో కేసీఆర్ పేరు చెప్పుకొని ఏడుస్తారు, కొంతమంది ఏమో మా భారతీయ జనతా పార్టీ అంటారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే ఎవరు యాక్సెప్ట్ చేసేటట్టు పబ్లిక్లా కనిపిస్తుంది. ఇది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ మీటింగే కదా. మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లనే ఈ ఆడబిడ్డలు, ఒక ఆడబిడ్డ తిరుగుబాటు చేసిందంటే కథమే ఇక. ఎందుకంటే ఆ ఇల్లు మొత్తం ఆమె మీద డిపెండ్ అయితే ఆమె ఎక్కడ చెప్తే అక్కడ ఇనే రోజు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే రేవంత్ రెడ్డి సర్కార్ 3 సంవత్సరాలు ఏం చేసినవా అంటే, హోంశాఖ నేనే చూస్తున్నా, విద్యాశాఖ నేనే చూస్తున్నా, మున్సిపల్ శాఖ నేనే చూస్తున్నా, ముఖ్యమంత్రి శాఖ నేనే చూస్తున్నా, మిగతా అన్ని నేనే చూస్తా, ఏ మినిస్టర్ సంబంధించిందైనా నేనే మోతేవారిని నేనే చేస్తా అంటారు. ప్రజల సంక్షేమం గురించి మాట్లాడినటువంటి సందర్భం. సరే, ఇక అంత మాట్లాడుతుండే ఏం మాట్లాడతాడయ్యా ముఖ్యమంత్రి గారు అంటే, రక్తం బారిస్తా, రక్తం చల్లుతా, బోటి మేడలు వేసుకుంటా, పేగులు మేడలు వేసుకుంటా, తొండలు దొరకొడితే గీవి మాట్లాడుతుంది. కానీ మరి ఎక్కలు అడిగినటువంటి దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డలే, వాళ్ళు ఎంత అనుభవించుంటే వస్తుంది అనుకొని రాకపోతే, తులం బంగారం అన్నారు, ఏడిస్తాడా తులం బంగారం? 40,000 ఉన్నప్పుడు వేయలేదు, 1,40,000 అయింది, ఏడిస్తాడని అక్క అడుగుతా ఉన్నది. ఇస్తారా మరి? ఎందుకు మాటలు చెప్పుడు, ఎందుకు మంది ముంచుడు? కనీసం మీ యొక్క కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గానికన్నా ఏమైనా తెస్తున్నావా రేవంత్ అన్న? ఒకసారి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు, వరంగల్, అటు సైడ్ ఆదిలాబాద్ పో. ఆదిలాబాద్ ఏడుందో మారుమూలలో ఉన్నది. ఆదిలాబాద్ రోడ్డు చూడుపో, నీ ఊరుకోనిక రోడ్డు చూడుపో. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దారుణమైనటువంటిది. ఆడబిడ్డలకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రాములమ్మ, ఓ సైడు సామాన్య ఆడబిడ్డలు. ఎటు పోతా ఉన్నది, ఎటు అంటే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలలో ఏం చేసినవా అంటే గివే తొండలోలుడు, ఇవన్నీ మీరు రాజకీయంగా ప్రతిపక్షంగా తిట్టుకోవడం, గివి తప్ప ఇంకేమైనా చేసిరా? ఈ అక్కలు మాట్లాడినటువంటి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.